హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనైతే ఇప్పుడు జననాయకుడు అనే మూవీ చూడడానికి వచ్చాను. ఈ మూవీ వచ్చేసి నేను ఆల్రెడీ అందరికి తెలిసిన భగవంత్ కేసరి మూవీ రీమేక్ అనేసి, బట్ తెలుగులో అయితే అక్కడ ఫ్లాప్ అయింది. కర్నూలులో నేను ఫస్ట్ టైం ఈ థియేటర్కి వచ్చి చూస్తున్నాను. పాత థియేటర్ అనమాట. ఈ పాత థియేటర్లో నేను ఇంతవరకు చూడలేదు అనమాట. కర్నూలులో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ నేను కవర్ చేశాను, కానీ ఈ థియేటర్ మాత్రం నేను ఇంతవరకు చూడలేదు. ఓకే, మనం మూవీ కూడా చూడలేదు జననాయకుడు, బట్ భగవంత్ కేసరి రీమేక్ అని మాత్రమే తెలుసు. అలాగే ఈ థియేటర్ మీద ఒక వీడియో చేయడానికి ఉంటుందనేసి నేను ఈ మూవీకి రావడం జరిగింది. అండ్ మూవీ వచ్చేసి టికెట్ ప్రైస్ 30 రూపీస్ అండ్ 40 రూపీస్. అండ్ టికెట్ పార్కింగ్ వచ్చేసి బైక్ పార్కింగ్ వచ్చేసి 10 రూపీస్. అండ్ స్నాక్స్ కూడా వెరీ డెడ్ చీప్, 10 రూపీస్కి వచ్చేస్తుంది. కూల్ డ్రింక్ 20 రూపీస్కి వచ్చేస్తుంది. సో అలాగే నేను థియేటర్లో ఉన్న సీట్స్ కూడా చూశాను. చెక్కలతో అండ్ సీట్స్ లెదర్తో చేశారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్యామిలీస్ కూడా వచ్చి చూస్తున్నారు, ఫ్యామిలీస్తో సహా వచ్చి చూస్తున్నారు. అంటే కర్నూలులో ఈ ఓల్డ్ బస్ స్టాండ్ సైడ్ ఉన్న ఈ ఏరియా సైడ్ లో ఈ థియేటర్ ఉంది. హైదరాబాద్ లో పాత బస్తీ ఏరియా లాగా కర్నూలులో ఈ పాత బస్ స్టాండ్ అలా అనమాట. ఫ్యామిలీతో వచ్చి మరి చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నేను కల్లారా చూసాను, పాత థియేటర్ కదా ఏం కలెక్షన్ ఉంటుంది అని నేను అనుకున్నాను, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా వేరే విధంగా అయింది.